మన తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. ఇంకో చిత్రమైన ముచ్చట్లు వస్తున్నాయి వీళ్ళ పేపర్లో. నిజంగా గమ్మతుంది ముచ్చట. వినే ప్రయత్నం చేయరు. ఎక్కువసేపు ఏం చెప్ప, ఒక 2-3 నిమిషాలు చెప్పే ప్రయత్నం చేస్తా. మొగడు అంట పనికి పోయిండట. మొగడు పనికి పోయి మధ్యాహ్నం పూట మరి పాడైపోను, మరి ఎవరైనా గట్టిన వస్తారు కదా, మధ్యాహ్నం పూట కూడా ఏడలు కూస్తారు, చాలా మంది ఉంటారు. మంచి మేకపోతు మటన్ అంట పెళ్ళానికి పంపించిందట. పెళ్ళానికి పంపించి జర ఉండమని చెప్పి మా భార్యని అని చెప్తే ఒక ఆయన తీసుకొచ్చి ఇంట్లో ఇచ్చిండట. ఇంట్లో ఇచ్చాగానే ఇక ఈయన పొద్దుకుతుంది కదా, పొద్దుకు తామిటి ఈయన పాడైపోను, వీడి కౌసు కన్నతాయిలు ఉన్నట్టుంది. ఇక కౌసు మీద పారం పెట్టిడు, దనదాన పని కంప్లీట్ చేసుకున్నట్ట. మరి వస్తాప్పుడు వేస్తే గిట్ట మరి కవిష్కటి వేస్తే వేసిండేమో, పొద్దుదాకా పని పోయి వచ్చినాడే పాడైపోను వేస్తే వేసిండేమో. ఇక బిగ్గర వేసుకొని వచ్చిండు. ఇంటికి రాగానే ఆ చెప్పులు అడిచినట్ట తానం చేస్తున్నాగానే గోగుమల ఆసన వస్తున్నాయట. నా పిల్ల వండేది ఇవ్వాలి మటన్ కూర. పంపినగా మటను మంచిగానే వండేది ఇవ్వాలి ఉంటుంది, నా సాయంత్రంగా గట్టిగానే వేసుకుంటా అనుకొని మంచిగా లుంగి కట్టుకొని మంచిగా కూర్చున్నట. కూర్చొని ఏమైనా అమ్మ బువ్వ అయిందా అన్నాడట. అయిందా మరి పెట్టరాదు, మరి ఆలస్యం అయితే నీడికే 8 అయిపోయాడట. అనగానే సరే తెస్తాను, నువ్వు చేలు కడుకున్నావు, తానమే చేసిన నువ్వు తీసుకురా అని చెప్పినాడు. మంచిగా గిన్నె కడుకుందట. గిన్నె కడుకొని తీసుకొని వచ్చి మంచిగా ఉడుకుడుకు బువ్వ పెట్టిందట. ఇంత పెద్ద కటోరలా ఈయన పంపించిన మటన్ కూర వండి ముందల పెట్టిందట. మటన్ కూర ముందల పెట్టంగానే చిన్న వేసుకున్నాడు. ఇంత వేసుకొని ఆడంగీయడం కలుపుకొని ఫస్ట్ తుంకల కూర కదా, ఓ ముక్క నోట్లు వేసుకుంటారు కదా, ఓ ముక్క పుసుకులో నోట్లు వేసుకున్నట. నోట్లు వేసుకోగానే నలుగుదామంటే అది దంగతలేదంట, పాడైపోను. రబ్బర్ తాగినట్టు తాగుతున్నాడు. ఇట్లా గుర్తిట్ట ఇంత పైకి వెళ్తుందంట అని పాడైపోను. కానీ ఆయమన్నా మేకపోతు కూర అని చేసుకొచ్చి నేను పాడైపోను, మరి రబ్బర్ తాగినట్టు తాగుతుంది, ఏం కూర అంటే రుచి లేదు పసి లేదు, గిట్నే నా వండేది అని మొగడు అన్నదట. ఏమంట ఓ అన్నదట. అంటే కూర బాగలేదు, ఉడకలేదు, రుచి లేదు పసి లేదు అని అన్నదట. అట్టన అనుకొని ఒంటిట్లోకి పోయిందట. ఒంటిట్లోకి పోయి 5 నిమిషాల దాకా బయటికి వెళ్ళలేదట. అని పాడైపోను. లోపలికి పోయి ఏం చేస్తుందంటే ఏం చేస్తుందిలే అనుకొని ఈయన గులుక్కుంటా ఎట్నో పాడే పెట్టుకుంటున్నా చిన్నగా లాగిస్తూనే ఉన్నాడు బువ్వ. చిన్నగా బయటికి వెళ్ళిందట. ఒంటిట్లోకి వెళ్ళి వెనకకి చేయి పెట్టుకొని వచ్చిందట. ఏం తెచ్చినవే చేయ అంటే ఏమో ఇంటివి ఇలా కన్నదట. అంటే కూర బాగలేదు, ఉడకలేదు, రుచి లేదు పసి లేదు అన్న, ఇప్పుడు ఏం చేస్తావు అన్నాడు అన్నట్టు మొగడు. అట్టట అనుకొని ఆటనే మెడల పాంపల మీదకి వెళ్ళి ఆమ్లెట్ వేసే అది ఉంటుంది కదా చెవిసే ఎర్రగా కాల్చుకొని వచ్చిందట. ఆటనే మెడల పాంపలు అంటించిందట. బాంబోని సస్తినే వద్దు అని శైలి చాపిందట. శైలి చాపగానే 2 శైలకు అంటించిందట. 2 శైలకు అంటియంగానే బాంబో సస్తిరో కాపాడరా అని వెళ్ళి పెడుతున్నట. మర్యాదగా నోరు మూస్తేనే ముయ్యి, ఎవడన్నా బయట వాళ్ళు ఇంట్లోకి వచ్చారా అంటే సావనే కొడతా అని చెప్పిందట. కాపాడులో వెళ్ళి ఇప్పుడు మంట మీద ఉండే పాడైపోను ఊకుంటాడు. కాపాడు వెళ్ళి పెడుతున్నాడు అని ఆలుమండ ఊకోమైతే ఊకుంటాడు అనుకుని ఏం చేసింది, ఆటనే చెంపల మీదకి వెళ్ళి మొదలకు ఇట్టే మూతి దాకా నూకిందట. మూతి చెంపలు 2 కాల్చిందట. ఇక అని ములుగుతా ఉన్నట. చుట్టుపక్కల వాళ్ళు రానే వచ్చిరట. ఏమైందమ్మా ఏమైంది పాడైపోయింది, శివశివం పొగలేలుతుంది ఏమైందని అంటే ఇక అర్థమైపోయిందట సినిమా. నేను ఈ దరిద్రుడు కూర పంపిస్తే నేను చక్కదానంగా 12 రకాల మసాలాలు వేసి నేను గంట సేపు కూర ఉడకబెట్టి ముందల పెడితే వీడు బిగ్గర దాగొచ్చినా ఇట దాగొచ్చినా ఏం చేసినో కానీ కూర బాగలేదంటాడు, రుచి లేదంటాడు. అంటే నేను వంట వండరాదు అనుకున్నావా, నేను వండలేను అనుకున్నావా, ఇన్ని రోజులు నాకు తింటలేడు, ఇవాళ కూర బాగలేదు అంటున్నానే కాల్చిన అని చెప్పిందట. నీ ఆనమంటే వేగ నీవు నాశనమై కానీ ఎంత పని చేస్తావు అనుకో నేను కొనిపోయి దవాఖానలు వేసిరట. దవాఖానలు వేస్తారు కదా, ఇక ఉంటారు కదా చుట్టాలు పక్కల ఆలీలు కలిసి పోలీసులకు ఫోన్ చేసిరట. సార్ పలానా కాడ గిటిగిటి అయింది రాగానే పోలీసులు రానే వచ్చిరట. పోలీసులు రానివచ్చి ఏమైంది ఏం కథ అంటే చెప్పిందట ముచ్చట మొత్తం చెప్పాగానే చక్కగా పోలీసులు లోపలేసిరామని. ఆమె లోపలేసిరు. ఈ డాక్టర్లు పరిశాన్ అవుతున్నారంట. ఏమరా అయ్యా తింటే బుక్కడి తినాలి ఎట్టో కానీ పాడైపోను, మరి గట్టేట అన్నవరా అంటే అరే రుచి లేదు పసి లేదు అనొద్దానే అని ఆయన అన్నాడట. చూడురి ఎంత అద్రగానంగా తయారయ్యారు ఆడవాళ్ళు ఈ కాలంలో పాడైపోను. ఇంక అదృష్టం బాగుంది, నిజంగా కూడా అదృష్టం బాగుంది. ఇప్పుడు బాగలేదన్నందుకు చెయ్యిలు మెడలు మూది కాల్సింది. కానీ ఇంకా కొంతమంది అయితే ఏడికాడికి కథం చేసినా నష్టమేం లేదు. సాన వార్తలు వస్తలేవు, చిన్న కారణాలుగా మొగలను వేసేస్తూనే ఉన్నారు. వీడు ఇంకా ఎంతో కొంత అదృష్టవంతులే ఉన్నట్టుంది. ఇంత అధ్వానంగా పాడైతే ఎట పాడది మగ మనిషి అన్నప్పుడు మరి పుసుకున ఉంటారు. కౌసు కన్నతల్లి అనుకుంటారు కొంతమంది ఉంటారు కదా, తుంకల మీద పానం పెట్టినోడు అబ్బా ఇక దినాలరా అని ఆడు మంచిగా వస్తే కవిచికడ వేసుకొని వస్తే వచ్చిండేమో. నాలుగంతా విక్కపోతుండే సపసప్పగా అయితే కాబట్టి ఇంత కారం తలిగితే ఇంకా ముక్క తలిగితే ఇంకా హాయిగా ఉంటుంది పానం అనుకొని పుసుకున బువ్వ పెట్టమన్న పాపానికి, బువ్వ పెడితే తుంకలు ఉడకలేదు రుచి లేదు అన్న పాపానికి ఏకంగా చెయ్యిలు కాలిస్తీవి, మెడలు కాలిస్తీవి, మూతి కాలిస్తీవి, చెంపలు కాలిస్తీవి. ఇంకా నయం అక్కడ కూడా కాల్చిన ఆశ్చర్యం ఏమి లేదు, పాడైపోను. అట్టెట్ట ఏం చేస్తారు, సరే ఇవాళ కాల్చినావు, ఆయన దవాఖానకు పోయిండు, ఆయన అయితే ఇప్పుడేం చచ్చిపోడు, ఈమెను జైలు కొనవ ఏమేగా ఉరిశిక్ష చేయరు. ఇవాళ కాకుండా ఇంకా 4 రోజులకు వారం 10 రోజులకు ఈమె బయటకు వస్తుంది, ఆయన బయటకు వస్తాడు. మరి ఇద్దరు కలిసి మళ్ళీ ఒక్కింట్లే కదా సంసారం చేయవలసింది. మరి రేపనాడు ముఖం ఎట్ట చూసుకుంటూ పాడైపోను. మళ్ళీ రేపనాడు ఎట్ట వండి పెడుతుండొచ్చు. చిన్న పొరపాట్లు చిన్న తప్పులకు కూడా గిట్టలు ఇల్లు పెట్టుకుని పాడైతే సంసారం ముందర తాగుతా. అందులో నాకు అర్థం కాదు. కానీ
ఇప్పుడు ఏదో పుసుకున్నా అంటే అన్నడేమో మరి ఉడకలేదు కాడికి ఉడకలేదు అన్నడేమో నిన్నమన్న తినలేదా నిన్నమన్న మంచిగా ఉంది కాడికి తిన్నాడు మరి మొగోడైన పాపానికి కష్టం చేసి వచ్చి జర్రంతా తునుకలు బాగలేవు ఉడకలేదు అన్న పాపానికి చెయ్యిలు మెడలు ఏడు కాడికి మూతి ముక్కు ఏడు కాడికి కాలిస్తే ఎటపాడైతే తల్లరు నాకు అర్థం కాదు కానీ గింత అజకార అడవులు తయారయ్యారు కొంతమంది అందరు నేను అను కానీ నిజంగా కూడా అదృష్టవంతులు ఎంతో కొంత ఈయనైతే కథం చేసినా కానీ ఆడ అడిగే దిక్కే ఉంది పాడైపోయిన అవసరమైతే గిదే పని చేసి అదే జైలుపోతాం తర్వాత బయటకు వెళ్తూనే ఉంటుంది మా అమ్మగానే సంసారం అన్నప్పుడు సదరకపోయే ఉపాయం చేయాలి కానీ గిట్టవంటి ఈయన తప్పిన చేతలు చేస్తే ఎటపాడైతే రేపన చుట్టాలింటికి పక్కాలింటికి పోతే ఈయన మూతంతా ఆసిపోయా ఈయనకు మేడి కాడికి మరకలే ఉంటే ఏమాయ రాలంటే ఏమంటారు పిల్లం కాల్చినట్టు చెప్పుడు కానిసిగ్గు అనిపిస్తుంది కాల్చిన అని చెప్తానికి ఈమె సిగ్గు అనిపిస్తుంది గిస వంటి వార్త వచ్చింది ఇవాళనేమో గిట్ట వస్తే నిన్న అనుకుంటా కూర బాగలేదు అన్నందుకు బాగా వండలేదు అన్నందుకు ఏకంగా ఒకడేం చేసిండు పిల్లాన్ని కొనవై గోడకేసి గుద్ది చంపాడు ఆడేమో గోడకేసి గుద్ది చంపాడు ఏమనేమో మూతి అంతా కలిసి పాడైంది పిల్లమ్మలు అన్నప్పుడు సదరకపోయి ఉపాయం చేయాలి కానీ గిస వంటి ఈరద ప్రచేతలు చేస్తే ఎవరి సంసారం ముందర పడదుల్లా ఇక చూడు రేడిచ్చిరు తునుకల కూర బాగలేదు అన్నందుకు మొగని మూతి చేతి మెడను కాల్చిన భార్య ఇంకా పోలీసుల అదుపులో నిందితురాలు వరంగల్లు ఎక్కనవాయే వరంగల్ ఇది జరిగింది వరంగల్లో దారుణం మటన్ కూర బాగలేదన్న భర్త కోపంతో ఊగిపోయిన భార్య గ్యాస్ స్టవ్ మీద మంట పెట్టి భర్త మూతి కాల్చేసిన భార్య తీవ్ర గాయాలతో దవాఖానా తీసుకుపోయిరంట ఇంకా ఇక నిందితురాల్ని అరెస్ట్ చేసిన పోలీసులు వరంగల్లో ఒక ప్రాంతంలో జరిగిందట ముచ్చట వరంగల్లో ఒక ప్రాంతంలో ఊరి పేరు ఇస్తే మరి చదిపోద్దు అనుకురు పాడైపోను ఊరి పేరు తెలియొద్దని ఊరి పేరు ఇయ్యలే వరంగల్లో జరిగిందట ఈ ముచ్చట ఊరి పేరు చెప్తే నేను కూడా నిజంగానే చెప్తా కానీ మా అమ్మగారు మీకు దండాలు పెడతా అజకారాడోళ్ళు ఈ మొగలను బతకనిచ్చే ఉపాయం చేయరాదు ఏమా